హుజురాబాద్ మండలంలోని జూపాక గ్రామంలో సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్. అమ్మవార్లకు నిలువెత్తు బంగారాన్ని సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. అమ్మవారి ఆశీర్వాదంతో రాబోయే కాలంలో సమృద్ధిగా వర్షాలు పడి పాడి పంటలతో పిల్లా పాపలతో తెలంగాణ రాష్ట్రమంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించుకున్నానని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందించాలని ప్రభుత్వాన్ని ఆకాంక్షిస్తున్నట్టు అన్నారు. ఈ ప్రాంతంలో ప్రభుత్వ భూములు పేదల భూములు గుంజుకున్నటువంటి కరీంనగర్ తో పాటు వివిధ పట్టణాలలో భూదందాలు చేసినవన్నీ బయట పెడతామని అన్నారు. ఈ యొక్క అమ్మవారి ఆశీర్వచనంతో రాబోయే కాలంలో సమృద్ధిగా వర్షాలు పడి పాడి పంటలతోటి పిల్ల పాపలతోటి మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అమ్మవారిని ప్రార్థించుకోవడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తూ ఉంది. ప్రభుత్వం నడిచే సందర్భంలో కూడా ఏదైనా కార్యక్రమాలు జరిగే సందర్భంలో కూడా మార్పులు చేర్పులకు సంబంధించి లేదా ఇతరత్ర ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందించడానికి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏదైనా నిర్ణయం తీసుకుంటారు. పోకడలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాం. ఈ ప్రాంతంలో కూడా భూములకు సంబంధించినటువంటి ప్రభుత్వ భూములు కావచ్చు, పేదల భూములు కూడా గుర్తుకున్నటువంటి వాళ్ళకు సంబంధించి కరీంనగర్లో పాటుగా మిగతా ముఖ్య పట్టణాల్లో ఏదైతే కొంతమంది గత 10 సంవత్సరాలుగా భూదందాలు చేశారో అవన్నీ కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఆశీర్వచనంతో అందరూ కూడా బాగుండాలని అమ్మవారిని దండం పెట్టుకున్నాం. సర్వే జన సుఖినభో, అందరూ బాగుండాలి. అందులో ప్రజలతోటి ఆశీర్వింపబడి ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా ఏర్పడ్డ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కరించే బలాన్ని